వ్యాక్స్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే వ్యాక్స్ నిజంగా వ్యాక్స్ ఉంటే ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు తీసుకోలేరు. అందుకని దాని ఓన్లీ ఇయర్ బడ్స్, ఎస్పెషలీ మనకి దొరికే క్యూటిప్స్ ఏవి కూడా ఎడ్జ్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి, నోస్ క్లీన్ చేసుకోవడానికి. దే ఆర్ నాట్ మెంట్ టు క్లీన్ ఇన్సైడ్ ది ఇయర్. చెవి లోపల క్లీన్ చేయడానికి తయారు చేయబడలేదు. నా చెవే నేను రోజుకి ఆల్మోస్ట్ ఎన్ని చెవులు చూసేవాడు నేనే లోపల క్లీన్ చేయాలి. ఎందుకంటే ఈ చెవి ఏ డైరెక్షన్లో ఉంది, ఆ డైరెక్షన్లో వ్యాక్స్ ఏ ఏరియాలో ఉందో కూడా మనకు తెలియదు. అది ఇప్పుడు ఆటోస్కోపులు కొనుక్కుంటున్నారు అమెజాన్లో, టీవీలో, మొబైల్లో చూసుకుంటూ గెలుకుతున్నారు, చాలా చూస్తున్నామండి. ఇవన్నీ రకరకాల ఇన్ఫెక్షన్స్ దారితీస్తాయి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్లో, అన్కంట్రోల్ షుగర్ పేషెంట్లో ఇయర్ బడ్ వల్ల మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ ఎక్స్టర్నా అనే కొత్త ఇన్ఫెక్షను, స్కల్ బేస్ ఆస్టియోమైలిటిస్ అని భయంకరమైన ఇయర్ బోన్ ఇన్ఫెక్షన్ చూస్తున్నాం లాస్ట్ 5 yearsలో. ఇది వస్తుందంటే వాళ్ళకి కాదు, మాకే టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఓ పట్టాన్ని తగ్గదు. దాని పేరే మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ ఎక్స్టర్నా, అంటే క్యాన్సర్ కంటే బాధ పెట్టే ఇన్ఫెక్షన్ అది. ఒక్కొక్కసారి 3 weeks 6 weeks IV యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది, మేజర్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ కారణం అన్కంట్రోల్డ్ షుగరు, ఒక ఇయర్ బడ్.